సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో మూడో దఫా చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ పీఆర్సీ బకాయిలపై ఎటూ తేలడం లేదని తెలుస్తోంది. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు జేఏసీ నేతలు. అయితే ప్రభుత్వం మాత్రం బకాయిల చెల్లింపునకు కొంత సమయం కావాలంటున్నారు మంత్రులు. పీఆర్సీ బకాయిల చెల్లింపుపై స్పష్టత కోసం జేఏసీ నేతలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందన రావడంతో సమ్మె విరమణకు జేఏసీ ఇంట్రెస్ట్ చూపుతోంది. విలీన ప్రక్రియకి కమిటీ వేయాలని ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆర్టీసీ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. కార్మికులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని దశలవారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కారుణ్య నియామకాలను పర్మనెంట్ చేయాలనే డిమాండ్పై సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. చనిపోయిన శంకర్ గౌడ్కి ఆర్టీసీ కార్మికుల వేతనంలో 200 లేదా 300 రూపాయలు కాంట్రిబ్యూట్ చేసేందుకు కార్మిక సంఘాల నేతలు ముందుకొచ్చారు. ఈ 3 రోజుల పాటు సమ్మె కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు కోరినట్లు తెలుస్తోంది. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో మూడో దఫా చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ పీఆర్సీ బకాయిలపై ఎటూ తేలడం లేదని తెలుస్తోంది. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు జేఏసీ నేతలు. అయితే ప్రభుత్వం మాత్రం బకాయిల చెల్లింపునకు కొంత సమయం కావాలంటున్నారు. పీఆర్సీ బకాయిల చెల్లింపుపై స్పష్టత కోసం జేఏసీ నేతలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందన రావడంతో సమ్మె విరమణకు జేఏసీ ఇంట్రెస్ట్ చూపుతోంది. విలీన ప్రక్రియకి కమిటీ వేయాలని ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆర్టీసీ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. కార్మికులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని దశలవారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కారుణ్య నియామకాలను పర్మనెంట్ చేయాలనే డిమాండ్పై సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం.